ఇది ముత్యాలంపురం తీరం. చాలా అందంగా ఉంటుంది. అలాగే ముత్యాలంపురం ఎప్పుడైనా సరే స్థానానికి వస్తే మాత్రం కంపల్సరీగా ఈ రాళ్ళ దగ్గర మాత్రం వచ్చి స్నానం చేయొద్దు. ఎందుకంటే ఈ రాళ్ళు నాచుపట్టి ఉంటాయి కాబట్టి జారిపోతాయి. అంటే రాళ్ళు ముత్యాలంపురం అనే కాదు, ఇంకెక్కడైనా కానీ ఉన్నా సరే ఆ రాళ్ళ దగ్గరికి ఫొటోస్కి కానీ స్థానానికి కానీ దయచేసి వెళ్ళొద్దని నా మనవి. ఎందుకంటే ఇలా చాలామంది గల్లంత అవడం జరిగింది కాబట్టి ఇంకొకళ్ళ ఇంట్లో నేను అలా జరగకూడదనే భావంతో చెప్పడం జరుగుతుంది. ఇది మీరు తప్పుగా ఊహించుకోవద్దు. ఎందుకంటే ఒక ప్రాణం విలువ ఎంత అన్నది అది ప్రతి ఒక్కరికి ఇప్పుడు మీరు ఎవరైతే ఊహించుకుంటున్నారో వాళ్ళకి కూడా తెలిసిందే. కాబట్టి మీరు కంపల్సరీగా సముద్రం తీరానికి వచ్చేటప్పుడు మాత్రం రాళ్ళు లేని చోట, అంటే చూసారు కదా ఆ పడవ ఉంది కదా, అవన్నీ రాళ్ళు లేనివి. నీకు ముత్యాలంపురం తీరానికి వస్తే మీరు ఆ పడవ ఉన్న దగ్గర కానీ స్నానం చేయగలిగితే మత్స్యకారులు కూడా అందుబాటులో ఉంటారు. అక్కడ ఏమైనా జరిగినా వెంటనే వచ్చి స్పందిస్తారు. కాబట్టి మీరు స్నానానికి వచ్చేటప్పుడు మాత్రం ఓపెన్ ప్లేస్ ఎక్కడైతే ఉందో అదే పడవ ఉన్న చోట అక్కడ వచ్చి స్నానం చేయవలసిందిగా కోరుతున్నాం. ఇలా ఇటు చూడండి, ఇవన్నీ రాళ్ళున్న ఏరియా. సముద్రం ఎక్కడున్నా కానీ రాళ్ళున్న ఏరియాకి వచ్చి స్నానం చేయొద్దు అన్నది నా మనవి. ఎందుకంటే సాటి ఒక మత్స్యకారిగా నేను చెప్తున్నాను. అందంగా ఉన్నాయి కదా అని చెప్పేసి మనం ఫొటోస్కనో లేదంటే స్నానం చేయడం బాగుంటుందనో దిగితే మాత్రం మీ ప్రాణానికే ప్రమాదం. కాబట్టి ఇది గమనించుకొని సురక్షమైన ప్లేస్లో మీరు స్నానం చేయవలసిందిగా కోరుతున్నాం. ఎందుకు ఈ వీడియో తీశానంటే రానున్న రోజుల్లో ఎండాకాలం సమ్మర్ హాలిడేస్లో అందరికీ సెలవులు వస్తాయి. ఆ టైంలో మన వాళ్ళు బీచ్కి నదులకి వెళ్తారు. కాబట్టి మీరు ఆరోగ్యంగా సురక్షంగా ఉండాలంటే కొన్ని పాటించితే మంచిది. పాటించకపోతే మాత్రం మీరే కోల్పోతారు. కాబట్టి ఇంట్లో ఉన్న పేరెంట్స్ కూడా పిల్లలు ఎక్కడికి వెళ్తున్నారో ఏంటో అన్నీ గమనించండి. ప్రతి క్షణం కూడా పిల్లలు గంటకి కూడా ఎక్కడ ఉంటున్నారు ఏంటన్నది మీరు వాళ్ళ సమాచారం తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఎందుకంటే మనం అనుకుంటాం మన పిల్లలు మన దగ్గరలోనే ఉన్నారు కదా అని, కానీ వాళ్ళు మనకు తెలియకుండానే వాళ్ళు ఇలాంటి ప్లేస్కి రావడం జరుగుతుంది. కాబట్టి ఇలాంటి ప్లేస్కి వచ్చేటప్పుడు దగ్గరలో ఎవరైనా ఉంటే రక్షిస్తారు, లేదంటే మాత్రం వాళ్ళ ప్రాణానికి ప్రమాదం. విషయం ఏంటంటే ఈ యొక్క సముద్రంలో ఎవరైనా గల్లంత అవుతే నదుల్లో దొరుకుతారేమో కానీ సముద్రంలో దొరకడం చాలా కష్టం. దయచేసి వినండి. విని సముద్రం తీరంకి వెళ్ళేటప్పుడు మాత్రం మీరు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఇట్లు మీ శ్రేయాభిలాషి చిన్నడువరాజు. జై హింద్.